నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. ఈరోజు మహాదినపత్రికలోని ప్రధాన అంశాలు చూద్దాం. ముందుగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను తక్షణమే తొలగించినట్టు రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. ఇక బండి సంజయ్ను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అలాగే బండి భగీరథ్ కేసుకు కేంద్రానికి సంబంధం లేదు అంటూ కూడా నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. కేరళకి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లన్నారు. అలాగే ముఖ్యమంత్రిగా కేరళం సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా సీఎం రేవంత్ హాజరు కానున్నారు. ఉప సర్పంచ్లకు చెక్, ఇక ఎప్పట్లాగే సర్పంచ్ కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్, పంచాయతీలో ఆధిపత్య పోరుకు ఫుల్ స్టాప్. ఇక పాత పద్ధతికే పీఆర్సీ ప్రతిపాదనలు చట్ట సవరణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇక ప్రధానంగా చూస్తే కూడా తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో కీలకమైన పాలన మార్పు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. గ్రామాభివృద్ధి పనుల్లో నెలకొంటున్న ప్రతి స్తంభనకు ముగింపు పలికేందుకే పంచాయతీరాజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకునే దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇక గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం సర్పంచ్, ఉప సర్పంచ్లకున్న జాయింట్ చెక్ పవర్ ను రద్దు చేసి దానిని తిరిగి సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శికి అప్పగించేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపింది. ఈ ప్రతిపాదనలపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ చర్చ జరుగుతుంది. పాలన సజావుగా సాగుతుందని సర్పంచ్లు నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా తమకు అన్యాయం జరుగుతుంది అంటూ కూడా ఉప సర్పంచ్లు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఇక మరొక వైపు ఆధిపత్య పోరుకు చెక్ పెట్టేలాగా వ్యూహాన్ని రచించారు. రాష్ట్రంలోని అనేక గ్రామ పంచాయతీలో సర్పంచ్, ఉప సర్పంచ్ల మధ్య తీవ్ర స్థాయి ఆధిపత్య పోరు నడుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వ్ అయిన స్థానాల్లో జాయింట్ చెక్ పవర్ అడ్డం పెట్టుకుని అగ్రవర్ణాలకు చెందిన ఉప సర్పంచ్లు ఆధిపత్యం చలాయిస్తున్నారు. ఇక అలాంటి ఆరోపణలు కూడా నెలకొంటున్నాయి. ఇద్దరు వేర్వేరు రాజకీయ పార్టీలకు చెందిన వారైతే ఈ సమస్య మరింత జటిలంగా మారుతుంది. ఒకే పార్టీకి చెందిన వారైనా వర్గ విభేదాలు పనులు ముందుకు సాగని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రాజకీయ విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టే దిశగా పంచాయతీరాజ్ శాఖలో ఆలోచన చేసింది. గ్రామాభివృద్ధికి అడ్డంకిగా మారిన జాప్యం. ఇక గ్రామ పంచాయతీ ఖాతా నుంచి ఏ చిన్న ఖర్చులైనా కూడా నిధులు డ్రా చేయాలంటే సర్పంచ్ అలాగే ఉప సర్పంచ్ సంకేతాలు తప్పనిసరనే నిబంధన అభివృద్ధికి పెద్ద అడ్డంకిగా మారింది. మరొక వైపు సర్పంచ్లు, ఉప సర్పంచ్లు ఒకవైపు దీన్ని ప్రధానంగా చూస్తే కూడా సర్పంచ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉప సర్పంచ్లు అయితే కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్యదర్శికి చెక్ పవర్ ఇచ్చే ప్రభుత్వ ప్రతిపాదనపై సర్పంచ్ల సంఘం హర్షం వ్యక్తం చేస్తుంది. ఇక ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడకుండా పనులు సజావుగా సాగేందుకు ఎంతగానో దోహదపడుతున్నట్టు కూడా వారు భావిస్తున్నారు. మరొక వైపు ఉప సర్పంచ్లు మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వార్డు సభ్యుడిగా గెలిచి ఉప సర్పంచ్ పదవిని దక్కించుకునేందుకు లక్షల రూపాయలు ఖర్చు చేశామని, ఇప్పుడు తమకున్న ఏకైక అధికారాన్ని తొలగిస్తే తమ పదవికి ఏమాత్రం విలువ ఉండదంటూ కూడా వాపుతున్నారు. ప్రధానంగా దీనికి సంబంధించి చూస్తే మరి ఉప సర్పంచ్ అలాగే సర్పంచ్ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. మరి ఇది ఎంతవరకు ముందుకు వెళ్తుంది? వీళ్ళైతే సర్పంచ్లు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ఒక గ్రామానికి సంబంధించి రోడ్లు అవనండి, ఇంకా ఏదైనా సరే అభివృద్ధి పని చేయాలంటే కూడా పై స్థాయి అధికారుల దగ్గరికి సర్పంచ్ ఖచ్చితంగా వెళ్ళాలి, ఉప సర్పంచ్లు కూడా వెళ్ళాలి. కానీ అలాంటివన్నీ తొలగించి సర్పంచ్ చేతికే హక్కులు ఇస్తూ చెక్ పవర్ అనేది సర్పంచ్లకు ఇస్తూ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకొస్తున్న నేపథ్యంలో సర్పంచ్లు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని అంటే ఇది వద్దు, దీనివల్ల మాకు ఇబ్బంది కలుగుతుందంటూ కూడా ఉప సర్పంచ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుందన్నది కూడా మనం చూద్దాం. మరొక వైపు ఇక కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించండి అంటూ కూడా రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. ఇక నీట్ పేపర్ లీకేజీ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాని మంత్రివర్గం నుంచి తొలగించాలంటూ కూడా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ప్రధాని మోదీకి మరొకసారి పలు ప్రశ్నలు సంధిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు ఆయన. ఈ సందర్భంగా సంబంధిత కేంద్ర మంత్రి రాజీనామా చేయకపోవడం, ప్రధాని మౌనంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ గారు, దేశం మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతోంది, వాటికి సమాధానం చెప్పండి. పేపర్ లీక్ ఘటనలు పదే పదే ఎందుకు జరుగుతున్నాయి? ఈ పరీక్షా పత్రాల లీక్ పై మీరు ఎప్పుడూ ఎందుకు మౌనం వహిస్తున్నారు? పదే పదే విఫలమవుతున్న విద్యాశాఖ మంత్రికి ఎందుకు తొలగించడం లేదు అంటూ కూడా ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ పోస్ట్ పెట్టారు. మనం చూసాం, నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ అయింది. దానికి సంబంధించి విద్యార్థులు కానీ అందరూ ప్రతి ఒక్కరు ఆందోళన నిర్వహించారు. దాని తర్వాత కూడా మళ్ళొక నోటిఫికేషన్ అయితే వచ్చింది. జూన్ 12వ తేదీ నుంచి నీట్ ఎగ్జామ్ నిర్వహిస్తాము అంటూ కూడా చెప్పారు. దీనికి సంబంధించి విద్యాశాఖ మంత్రి కూడా క్లారిటీ ఇచ్చారు. యథావిధిగానే ఎగ్జామ్ నిర్వహిస్తామంటూ కూడా. ఇక్కడ ప్రధానంగా మరొక అంశం చూస్తే కూడా బండి సంజయ్ను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. మనం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను చూస్తున్నాం. బండి సంజయ్
ను కేబినెట్ తొలగించాలంటూ ఫోక్సో చట్టం కింద బండి భగీరథ్ అరెస్ట్ అయిన నేపథ్యంలో ఈ కేసు నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని ప్రధాని మోదీని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇక ఎల్బీ నగర్ లో నిర్వహించిన నా బూత్ నా భవిష్యత్ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. ప్రధాని మోదీ బేటీ పడావో బేటీ బచావో అంటున్నారంటూ కేటీఆర్ సంబోధించారు. కేవలం ఇది నినాదాలకే పరిమితమైతేనే న్యాయం జరగదని పేర్కొంటూ కేటీఆర్ ప్రస్తావించారు. ఇక భారతదేశంలో మొట్టమొదటిసారి కేంద్ర మంత్రి కుమారుడి మీద లుకౌట్ నోటీస్ ఇచ్చే పరిస్థితి వచ్చిందంటూ కూడా కేటీఆర్ ఆరోపిస్తూ ప్రధాని మోదీకి ఒక విన్నపం అయితే చేశారు. దీనిపై చూద్దాం ఏం జరుగుతుందనేది కూడా. మరొక వైపు బండి భగీరథ్ కేసుకు కేంద్రానికి సంబంధం లేదు అంటూ కూడా నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని క్లారిటీ ఇచ్చారు. ఆ కేసుకి అతనికి ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఫోక్సో కేసులో అరెస్ట్ అయ్యాడని అంశంపై ఈ సమయంలో చర్చించాల్సిన అవసరం లేదు అంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కేసుతో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేశారు. పూర్తిగా రాష్ట్ర పోలీసులే ఈ వ్యవహారాన్ని చూసుకుంటున్నారని, విపక్షాలు విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం డిక్లరేషన్ పేరుతో హామీలు ఇచ్చి మోసం చేసిందని, కనీసం రైతులు పండించిన ధాన్యం కొనలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని, తన నిర్లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం మీద అధికారుల మీద నెట్టేసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. రైతు రుణమాఫీ పూర్తి చేయలేదు, రైతు కూలీలకు కౌలు రైతులకు హామీ ఇచ్చి మోసం చేసింది. అలాగే లక్షల మంది రైతులు ప్రభుత్వ నిర్లక్ష్యంతో బ్యాంకుల్లో డిఫాల్టర్లుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రైతుల విషయాలపై ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి మంత్రులు ఎదురుదాడులపైన దృష్టి పెడుతున్నారే తప్ప క్షేత్రస్థాయిలో సజావుగా కొనుగోళ్లు ఎందుకు చేయడం లేదో చెప్పలేని పరిస్థితి నెలకొంది. నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ కూడా బండి భగీరథ్ విషయంలో కూడా దానికి బండి సంజయ్కి కేంద్రానికి కూడా ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. చూద్దాం మరి ఈ కేసుకు సంబంధించి ఎంతవరకు మలుపు తిరుగుతుందో. మరొక అంశం చూస్తే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కేరళకి వెళ్తున్నారు. ఇక ఆల్రెడీ ఆయన కేరళకు వెళ్లారు. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి కేరళకు బయలుదేరి వెళ్లారు ఆయన. ఈ రోజు సోమవారం ఇక కేరళంలో సీఎం సతీశన్ ప్రమాణ స్వీకారం చేస్తుండగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇందులో పాల్గొనేందుకు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక మరొక అంశం చూస్తే నరసరావుపేట డీఎస్పీకి తన పాస్పోర్ట్ అప్పగించారు విడుదల రజని. ఇక అట్రాసిటీ కేసులో హైకోర్టు ఆదేశానికి విదేశాలకు వెళ్లకుండా కూడా పాస్పోర్ట్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ అంశాన్ని చూద్దాం మనం క్లుప్తంగా. ఇక మరొక అంశం చూస్తే కూడా అమరావతి వేదికగా డిజిటల్ విప్లవం, దేశంలోనే తొలి క్వాంటమ్ టెస్ట్ బెడ్. ఇక అమరావతి టెక్ ప్రగతిపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. సాంకేతిక రంగంలో ఎప్పుడు ముందు చూపుతో వ్యవహరించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. భవిష్యత్ ప్రపంచాన్ని శాసించనున్న డిజిటల్, సైబర్ భద్రతా రంగాల్లోనే దేశానికి దిశానిర్దేశం చేసేలాగా అమరావతి సరికొత్త రూపుదిద్దుకుంటుంది. ప్రపంచ టెలికమ్యూనికేషన్స్ ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజధాని అమరావతి భవిష్యత్తును మార్చే ఒక అత్యంత కీలకమైన ప్రతిష్టాత్మకమైన ప్రకటన చేశారు. దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్స్ టెస్ట్ బెడ్ ను అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్లుగా ఆయన వెల్లడించారు. అమరావతిని కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ధీటుగా నిలబడే క్వాంటమ్ టెక్నాలజీ హబ్ గా, అలాగే డీప్ టెక్ ఇన్నోవేషన్ సెంటర్ గా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యం అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇక మరొక అంశం తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్. రానున్న 5 రోజులు నిప్పుల కొలిమే. ఇక తెలంగాణలో ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. కాగా రానున్న 5 రోజుల పాటు కూడా రాష్ట్రంలో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అధిక ఎండ తీవ్రతతో పాటుగా వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని 5 జిల్లాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రధానంగా కూడా 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇవాళ 16 జిల్లాల్లో 41 నుంచి 44 మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఇక ప్రధానంగా మనం చూస్తున్నాం, ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ కేసుకు సంబంధించి కూడా ప్రతిరోజు ఏదో ఒక ట్విస్ట్ నెలకొంటున్నది, ఏదో ఒక అంశం బయటకు వస్తున్నది. ఈ కేసులో ప్రధానంగా ఒక ట్విస్ట్ అయితే నెలకొంది. సోషల్ మీడియాలో చిల్లర పోస్టులు పెట్టిన వారిపై కేసులు, అలాగే జడ్జి భర్తకు బార్ కౌన్సిల్ పదవ అంటూ కట్టుకథలపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా పోస్టులపై రిజిస్టర్ ఫిర్యాదు 14 మందిపై కేసు నమోదు చేసింది. ఇక సామాజిక మాధ్యమాల్లో భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో రాజ్యాంగ సంస్థలైన న్యాయస్థానాలపై, గౌరవ న్యాయమూర్తులపై అసత్య ప్రచారాలు చేయడం ఈ మధ్య కాలంలో పెరిగిపోతుంది. అలాగే తాజాగా హైదరాబాద్ లో బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఒక మహిళా జడ్జిపై సోషల్ మీడియాలో చేసిన అనుచిత నిరాధార వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇక తీర్పులను ప్రభావితం చేసేలాగా న్యాయమూర్తి వ్యక్తిగత ప్రతిష్టను దిగదార్చేలా సాగిన ఈ ప్రచారాన్ని తెలంగాణ హైకోర్టు అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంపై ఏకంగా హైకోర్టు రిజిస్టర్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి చూద్దాం. ఆల్రెడీ కోర్టు ఆదేశాలు అయితే ఇచ్చింది. ఏ ఒక్కరు కూడా అంటే తెలిసి తెలియక కూడా ఇష్టమున్నట్లు మాట్లాడొద్దంటూ కూడా దాన్ని చెప్పింది. అలాగే ఒక తీర్పు విషయంలో అలా మాట్లాడిన నేపథ్యంలో కూడా కోర్టు ఇలాంటి చర్యలు తీసుకుంది. ఇక ఆదిలాబాద్ కు రాజీవ్ జ్యోతి యాత్ర ఘనంగా స్వాగతం పలికారు కాంగ్రెస్ శ్రేణులు. రాజీవ్ గాంధీ సేవలను కొనియాడారు కంది శ్రీనివాసరెడ్డి. స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. తమిళనాడులో శ్రీ పెరంబదూర్ నుండి ఢిల్లీలోని వీరభూమి వరకు సాగుతున్న రాజీవ్ గాంధీ జ్యోతి యాత్ర ఆదివారం ఇక ఆదిలాబాద్ కు చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణంలోని డీసీసీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బొరంచు శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీరావు రెడ్డిలతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనికి సంబంధించి పూర్తిగా మనం చూద్దాం. ఆ యాత్రకు సంబంధించి కూడా ఆయన ఇదిగో ఇక ఆదిలాబాద్ కు రాజ్య జ్యోతి యాత్ర ఇక కలిసి ఆయన జ్యోతి యాత్రకు ఘనంగా స్వాగతం పలికారు. 1984 నుండి 1989 వరకు ప్రధానిగా దేశంలో ఐటీ విప్లవానికి నాంది పలికిన గొప్ప నాయకుడు ఇక రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఇక ఆయన చాలా చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడం దేశానికి తీరని లోటు అన్నారు. ఆయన మెమోరియల్ యాత్రను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న శామ్యూల్ ద్రవ్యంకు ఆయన బృందానికి అభినందనలు తెలిపారు. రాజీవ్ గాంధీ ఆశయాలను, ఆయన సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. ఆయన యాత్రకు స్వాగతం పలకడం గొప్ప గౌరవంగా భావిస్తామన్నారు కంది శ్రీనివాసరెడ్డి. అలాగే ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారి సతీష్, ఆదిలాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కిజర్ పాషా, నాయకులు బెజ్జంకి అనిల్, మోతీరామ్, గౌలి సంజయ్, పరమేశ్వర్, శ్రీకర్ గౌడ్, కుదురుపాక సురేష్, కోలా నరసింహులు, తొడసం దౌలత్ రావు, అలాగే షకీల్ తదితరులు ఆ యాత్రలో పాల్గొని కూడా ఘనంగా స్వాగతం పలికారు. ఇక మరొక వైపు చూస్తే చైనా నౌకను సీజ్ చేసిన ఇరాన్ ఇక అంశం చూస్తే అంతర్జాతీయ రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ఊహించడం కష్టం. తాజాగా మధ్య ప్రాచ్యంలో మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రపంచ దేశాలకు చమురు సరఫరాలో అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిలో ఇరాన్ అనూహ్యమైన సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా తనకు ఎంతో అండగా ఉంటున్న మిత్రదేశం చైనాను చెందిన ఒక నౌకను ఇరాన్ సీజ్ చేయడం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన చైనా పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ ఘటన జరగడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ అనూహ్య పరిణామం వెనుక ఇరాన్ ఆధిపత్య వ్యూహాలు, సముద్ర జలాలపై తన నిరూపించుకునే ప్రయత్నాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హార్ముజ్లో అనూహ్య తనిఖీలు. హార్ముజ్ జలసంధి సముద్ర జలాల్లో ప్రయాణిస్తున్న ఒక ప్రైవేట్ నౌకను ఇరాన్ భద్రతా బలగాలు అకస్మాత్తుగా అడ్డుకున్నాయి. తనిఖీల పేరిట నౌకను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇక ప్రధానంగా చూస్తే చైనా సెక్యూరిటీ నౌకకు గుర్తించారు. మరొక వైపు హాంకాంగ్ రిజిస్ట్రేషన్, హోండూరాస్ జెండా, అలాగే ట్రంప్ పర్యటనతో ముడిపడిన టైమింగ్. మరొక వైపు హార్ముజ్ పై ఇరాన్ ఆధిపత్య ప్రదర్శన, మిత్ర దేశాలకైనా మినహాయింపులు లేవంటూ కూడా ఆ చేసేసిన క్షణంలో బయటపడ్డాయి.
ఇక బండి భగీరథ్ కేసులో షాకింగ్ ట్విస్ట్ నెలకొంది. మనం ఇంతకు ముందు ప్రస్తావించాం దాన్ని. బండి భగీరథ్ పైన నమోదైన ఒక క్రిమినల్ కేసుకు సంబంధించి అరెస్టు నుంచి రక్షణ పొందేందుకు ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ బాధ్యతలను జడ్జి మాధవి ఆధ్వర్యంలో ధర్మాసనం చేపట్టింది. కోర్టులో వాదోపవాదాలను విచారణ అత్యంత పారదర్శకంగా చట్టబద్ధంగా కొనసాగుతున్న సమయంలోనే ఈ కేసుతో ముడిపెట్టి సోషల్ మీడియాలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారానికి తెరతీశారు. న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాధవిపై సామాజిక మాధ్యమాల్లో కొందరు ఆకతాయిలు మరియు ఉద్దేశపూర్వక ట్రోలర్స్ తీవ్రస్థాయి అనుచిత వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తి వ్యక్తిగత జీవితాన్ని కేసుతో ముడిపెడుతూ ఆమె నైతికతను దెబ్బతీసే విధంగా అసత్యాలు ప్రచారం చేశారు. ఒక మహిళా జడ్జి అని కూడా చూడకుండా అత్యంత జుగుస్పారకమైన రీతిలో నిరాధారమైన ఆరోపణలు చేయడం న్యాయవర్గాలను, పౌర సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ సోషల్ మీడియా ట్రోల్స్ లో ప్రధానంగా ఒక తీవ్రమైన ఆరోపణలు వైరల్ చేశారు. బండి భగీరథ్ కు గనక జడ్జి మాధవి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే దానికి ప్రతిఫలంగా ఆమె భర్తకు ప్రతిష్టాత్మకమైన బార్ కౌన్సిల్ చైర్మన్ పదవిని కట్టబెడతారనేది ఆ పోస్టుల సారాంశం. ఇక న్యాయస్థానం తీర్పులను ప్రభావితం చేసేలా పరోక్షంగా ఒక అక్రమ లావాదేవీ జరుగుతుందన్న భ్రమను ప్రజల్లో కల్పించేలాగా ఈ పోస్టులను అత్యంత వ్యూహాత్మకంగా సర్క్యులేట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి కూడా విచారణలో న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ దుష్ప్రచారాన్ని, వ్యక్తిగత దాడిని న్యాయమూర్తి మాధవి స్వయంగా బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు హాల్లో ప్రస్తావించారు. న్యాయ వ్యవస్థను తన వ్యక్తిగత ప్రతిష్టను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ దాడిని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. ఇక మరొక అంశం, ఇక హైకోర్టు రిజిస్ట్రార్ రంగంలోకి దిగారు. ఈ అంశంపై కూడా న్యాయమూర్తిపై జరుగుతున్న ఈ హేయమైన ప్రచారాన్ని తెలంగాణ హైకోర్టు ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. చట్ట సవరణ లేదా ఆర్డినెన్స్ ద్వారా అమలు ఇక తెలంగాణలో ఎఫ్సెట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఇక ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విభాగాల్లో సత్తా చాటిన విద్యార్థులు, ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన టీజీ ఎఫ్సెట్ ఫలితాలు అట్టహాసంగా విడుదలయ్యాయి. ఆదివారం రోజు జేఎన్టీయూ హైదరాబాద్లో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి తదితర ఉన్నతాధికారులు అధికారికంగా ఫలితాలను విడుదల చేశారు. ఇక ఏడాది పరీక్షలకు హాజరైన విద్యార్థుల్లో అత్యుత్తమ ఉత్తీర్ణత శాతం నమోదు కావడం విశేషం. ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా అందులో 1,97,241 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంతకు ముందు మనం ప్రస్తావించిన అంశం కూడా చూడొచ్చు. విడుదల రజనీకి సంబంధించి నరసరావుపేట డీఎస్పీకి తన పాస్పోర్ట్ ను విడుదల రజనీ మాజీ మంత్రి అప్పగించారు. ఇక చిలకలూరుపేటకు చెందిన టీడీపీ నేత పిల్లి కోటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎడ్లపాడు పోలీసులు విడుదల రజనీ ఆమె అనుచరులపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్ట్ కాకుండా ఉండేందుకు రజనీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆమె విదేశాలకు వెళ్లకుండా పాస్పోర్ట్ ను తక్షణం పోలీసులకు అప్పగించాలని షరతులతో కూడిన ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను పాటిస్తూ విడుదల రజనీ తన న్యాయవాదులతో కలిసి నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావును కలిశారు. పాస్పోర్ట్ ను ఆయనకు అందజేసి సంబంధిత రిజిస్టార్లో సంతకం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు ఆమె వాగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డీఎస్పీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత విడుదల రజనీ వరుస కేసులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి 2.20 కోట్లు వసూలు చేశారన్న ఆరోపణలపై ఏసీపీ ఇప్పటికే కేసు నమోదు చేసింది. పిల్లల్లో విశ్వాసాన్ని నింపిన స్ఫూర్తి. వరంగల్ జిల్లా కలెక్టర్ ఇక డాక్టర్ సత్యశారద ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు. ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు ఉత్తమ శ్రేణి విద్యార్థులకు 10,000 ప్రోత్సాహకారం అందజేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకు 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. ఇందులో భాగంగా డీసీసీ బ్యాంక్ కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మద్దన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు, రిటైర్డ్ ఐపీఎస్, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, కుడా చైర్మన్ వెనుగల వెంకటరామరెడ్డి పాల్గొని జిల్లాలోని ఉత్తమ శ్రేణి విద్యార్థులకు ఒక్కొక్కరికి 10,000 విలువ గల చెక్కులను పంపిణీ చేస్తారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలలో చదివిన 6 టాప్ ర్యాంకర్లకు కూడా చైర్మన్ ఇనగాల వెంకటరామరెడ్డి తన సొంత డబ్బులతో ఒక్కొక్కరికి 10,000 రూపాయల చెక్కులను విద్యార్థులకు బహుమతిగా అందించారు.
ఇక సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య 38కి పెంచుతూ కేంద్రం ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. భారత న్యాయ వ్యవస్థలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుపై ఉన్న కేసుల భారాన్ని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక అడుగు వేసింది. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారికంగా ఆమోద ముద్ర వేశారు. ఇక దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల నుంచి సుప్రీంకోర్టుకు చేరుకుంటున్న అపీళ్లు వ్యాజ్యాల సంఖ్య భారీగా పెరిగిపోవడం, ఏకంగా 96,000 కేసులు పెండింగ్ లో ఉండడంతో చారిత్రక నిర్ణయం తీసుకోగా తప్పని పరిస్థితి నెలకొంది. ఇక తాజా ఆర్డినెన్స్ ప్రకారం భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మంజూరైన సంఖ్య 34 నుంచి 38కు పెరిగింది. ఇక దేశ జనాభా పెరుగుతున్న న్యాయ అవసరాల దృష్ట్యా సుప్రీంకోర్టు ప్రారంభమైన నాటి నుంచి కాలానికి అనుగుణంగా జడ్జిల సంఖ్యను పెంచుకుంటూ వస్తున్నారు. ఇక గతంలో 2019లో ఒకసారి ఈ సంఖ్యను పెంచుగా ఇప్పుడు మళ్ళీ ఏకంగా 4 న్యాయమూర్తుల పోస్టులను అదనంగా సృష్టిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇక యువజన క్రీడల వారోత్సవాలను విజయవంతం చేయాలంటూ వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. వరంగల్ జిల్లా యువతలో నైపుణ్యాభివృద్ధి, శారీరక దృఢత్వం, నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు కూడా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 యాక్షన్ ప్లాన్ లో భాగంగా మే 18 నుండి మే 23వ తేదీ వరకు యువజన క్రీడల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద పేర్కొన్నారు. వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఇక నేటి ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తూ వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద పేర్కొన్నారు. ఇక 18వ తేదీన జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లుగా తెలిపారు. ఇక ప్రకృతి విపత్తుల సమయంలో వివిధ శాఖల సమన్వయంతో చేపట్టే సహాయక చర్యలు, రెస్క్యూ బృందాల పనితీరు విధానాన్ని తెలియజెప్పే మాక్స్ ఎక్సర్సైజ్ కీలా వరంగల్లో గుండు చెరువు వద్ద నిర్వహించనున్న మాక్స్ ఎక్సర్సైజ్ సోమవారం నిర్వహిస్తున్న కారణంగా ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఇక నక్కలగుడ్డ, కాశీబుగ్గ సర్కిల్ కార్యాలయాలను ఆకస్మిక తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్. ఇన్ఛార్జి కమిషనర్ చాహత్ బాజ్పై జనగణన హౌస్ లిఫ్టింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలంటూ కూడా కలెక్టర్ తెలిపారు. నేటి ప్రజావాణి కార్యక్రమాలను రద్దు చేశారు. మాక్ డ్రిల్ నిర్వహణ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. హన్మకొండ జిల్లా కలెక్టర్ ఇన్ఛార్జి కమిషనర్ చాహత్ బాజ్పై తెలియజేశారు. ఇక మరొక అంశం చూస్తే నేడు కీలా వరంగల్లో మాక్ ఎక్సర్సైజ్ ప్రకృతి విపత్తులు, వరదలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. అలాగే వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. మరొక అంశం చూస్తే కేఎఫ్సిని సందర్శించిన కంది శ్రీనివాసరెడ్డి. ఇక ఇటీవలే ఆదిలాబాద్ పట్టణంలో నూతనంగా వెలసిన కేఎఫ్సిని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి సందర్శించారు. యాజమాన్యం ఆయనకు ఘనంగా స్వాగతం పలికి శాలువతో సత్కరించారు. యాజమాన్య సభ్యులకు కంది శ్రీనివాసరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఇక వ్యాపారం బాగా సాగి దినదినాభివృద్ధి చెందాలంటూ ఆకాంక్షించారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు బండారి సతీష్, కోలా నరసింహులు, షకీల్, రఫీక్, సురేందర్ రెడ్డి, అలాగే డేరా కృష్ణారెడ్డి, సాహెబ్రావు, దాసరి ఆసన్న తదితరులు పాల్గొన్నారు. ఇక వెల్డింగ్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఇక ముఖ్య అతిథిగా కంది శ్రీనివాసరెడ్డి సమస్యలను పరిష్కరిస్తామంటూ ఆ కార్యక్రమంలో పాల్గొని హామీ ఇచ్చారు. వెల్డింగ్ ఓనర్స్, వర్కర్ల సమస్యల పరిష్కారానికి తన సాయశక్తుల కృషి చేస్తానని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని తిర్పెల్లి డైమండ్ ఫంక్షన్ హాల్లో జమీల్ అధ్యక్షతన జరిగిన వెల్డింగ్ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అసోసియేషన్ సభ్యులు, స్థానిక కాంగ్రెస్ నేతలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి శాలువతో సత్కరించారు. అసోసియేషన్ అభివృద్ధికి ఏ అవసరం వచ్చినా తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. ఇక 2వ విడత ఇందిరమ్మ ఇళ్లు అసోసియేషన్ సభ్యులకు దక్కేలా కూడా చూస్తానంటూ కూడా కంది శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. ఇక వందమరి పాత్రికేయుడు మట్టె రవీంద్రకు మరొక ఘన కిరీటం లభించింది. రవీంద్రనాథ్ ఠాకూర్ నేషనల్ లిటరసీ ఎక్సలెన్స్ అవార్డు కైవసం చేసుకున్నారు. ఇప్పటికే పలు పురస్కారాలు అందుకున్న కలాం యోధుడికి కర్నూలు వేదికగా ఘన సన్మానాన్ని చేశారు. ఇక మరొక అంశం చూస్తే డాక్టర్ తోట ప్రద్యుమ్నకు అరుదైన అవార్డు లభించింది. హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్ కాలేజ్లో 23వ రీజనల్ సొసైటీ ఆఫ్ అటానమిస్ట్ సదస్సు 2026లో ఉత్తమ మౌఖిక పరిశోధన పత్ర సమర్పణ అవార్డును తోట బాబన్న, సంధ్యా దంపతులు పెద్ద కుమారుడు డాక్టర్ తోట ప్రద్యుమ్న ఎంని అందుకున్నారు.
ఇక నేటి నుంచి కూడా పర్యాటక ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. పోస్టర్ను హన్మకొండ జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఇక మరొక అంశం చూస్తే కష్టపడి చదివితే ఇష్టమైన ఉద్యోగాలు సాధించవచ్చు అంటూ కూడా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలియజేశారు. అర్హులకి సాహిత్య అకాడమీ అధ్యక్ష పదవి దక్కాలి. మహిళా సాహిత్య రంగంలో సీమాంధ్ర ఆధిపత్యానికి దొడ్డిదారుల ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించడమే కాకుండా ఇక పాఠశాలల యాజమాన్యాలను, విద్యార్థులను, టీచర్లను కూడగట్టి ఉద్యమ సందర్భంలో ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా వ్యవహరించిన సమైక్యవాదికి తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్ష పదవిని కట్టబెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. తెలంగాణ అస్తిత్వం, పోరాటం గురించి ఒక్క అక్షరం ముక్క రాయని వారికి అధ్యక్ష పదవిని కట్టబెట్టే ఆలోచన చేయడం అంటే అమరుల పోరాట త్యాగ ఫలితాలను సమాధి చేయడమే. ఇక సమైక్యవాది తెలుగుదేశం పార్టీ సన్నిహితులకు పదవి అంటే తెలంగాణలోనూ చంద్రబాబు నాయుడు పరోక్ష పాలన సాగుతుందనేందుకు ఇంతకన్నా నిదర్శనం అక్కర్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 అవుతున్నా ఆ పోస్ట్ ఇంకా ఎవరికీ కేటాయించలేదు. కాంగ్రెస్ వారెవరికి సాహిత్యకారుల మీద సరైన అవగాహన లేదు. వారికి సాహిత్యం ప్రాధాన్యత, సాహిత్యకారుల విలువ తెలియదు. ఇక దాంతో అదలా వాయిదా పడుతుంది. ఇక అర్హులైన వారు ఎందరో ఉన్నా తాత్సారం జరుగుతుంది. ఇదే అదునుగా అనర్హులు ఆ పదవి కోసం పైరవీలు చేస్తున్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ వంటి గౌరవప్రదమైన సంస్థకు చైర్మన్ గా ఎవరు రావాలనే చర్చ కేవలం ఒక పదవి గురించి కాదు. అది తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సాహిత్య స్వరానికి, అస్తిత్వానికి సంబంధించిన అంశం అంటూ కూడా సాహిత్య కళాకారులు కూడా తెలుపుతున్నారు. చూద్దాం మరి దానికి సంబంధించిన ఉద్యమకారులు అయితే జూపాక సుభద్ర, అమ్మంగి వేణుగోపాల్, అల్లం నారాయణ, కాసుల ప్రతాపరెడ్డి, రామచంద్రమౌళి, సంగిశెట్టి శ్రీనివాస్, హనీఫ్ ప్రసేన్, జిలకర శ్రీనివాస్, స్క్రైబాబా, జగన్ రెడ్డి, ఇలా చాలా మంది పేర్లు అయితే సాహిత్య కళాకారుల పేర్లు, ఉద్యమకారుల పేర్లు ఉన్నాయి. మరి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది కూడా మనం చూద్దాం. ఇక్కడ ప్రధానంగా మరొక అంశం చూస్తే సింగరేణికి వచ్చిన వాస్తవ లాభాలను వెల్లడించాలంటూ సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల గంగయ్య పేర్కొన్నారు. రైలు కింద పడి కానిస్టేబుల్ ఆత్మహత్య. ఇక ఈ ఘటన మందమర్రిలో జరిగింది. మందమర్రి మున్సిపాలిటీ పరిధి ఎర్రగుంటపల్లికి చెందిన కానిస్టేబుల్ అరవింద్ యాదవ్ ఉదయం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఇక లబ్ధిదారునికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. విద్యార్థులు చదువుల్లో రాణించాలని మేయర్ మూడు గణేష్ అలాగే విద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలంటూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ఆయన తెలియజేశారు. ఇక మరొక అంశం చూస్తే ఎన్నో ఏళ్ల కళ నెరవేళ్ల వేళ ఇక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సహకారంతో సమస్యకు పరిష్కారం లభించింది. సర్పంచ్ తాటివాణి ఎన్నో ఏళ్ల కళ నెరవేరిందంటూ ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు ప్రారంభించడం ఆనందంగా ఉందంటూ కూడా కృష్ణానగర్ సర్పంచ్ తాటివాణి అన్నారు. ఇక ఎఫ్సెట్ ఫలితాల్లో బ్రిలియంట్ విద్యార్థులు విజయకేతనం ఎగరేశారు. ఇంతకుముందు మనం ఈ అంశాన్ని కూడా ప్రస్తావించాం. ఇక మరొక వైపు సత్యనారాయణపురం పిహెచ్సికి 108 అంబులెన్స్ ను తిరిగి కేటాయించాలంటూ కూడా భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్టకు గ్రామస్తులు వినతి పత్రాన్ని అందించారు. ఇక పినపాక పట్టినగర్లో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొంది. మండుటెండలో చేతి పంపుల వద్ద బారులు తీరుతున్నారు ప్రజలు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక పెట్టినగర్ గ్రామంలో తీవ్ర మంచినీటి సమస్య నెలకొనడంతో కూడా ఆ గ్రామస్తులంతా కూడా లైన్లో నిలబడి దాహానికి ఇబ్బందులు పడుతున్నారు. ఇక మరొక అంశం చూస్తే పొదుపు సూత్రాలు ప్రజలకేనా, ప్రధాని మంత్రికి వర్తించవా? పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో సామాన్యులపై ప్రభావం పడుతుందంటూ సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వరరావు డిమాండ్ చేస్తున్నారు. ధరల పెంపు నిరసిస్తూ సిపిఎం నిరసన తెలియజేసింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా సిపిఎం నాయకులందరూ కలిసి చేతులతో ఫ్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఇక మరొక అంశం చూస్తే బీఎస్పీ చర్ల మండల అధ్యక్షుడిగా పాయల మోహన్ రావు నియామకం జరిగింది. సింగసముద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. చర్ల మండలంలో ఈ ఘటన జరిగింది. మాతృమూర్తి మఠ ఆరోగ్యమ్మ జన్మదిన వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో మాతృమూర్తికి నివాళులర్పించారు కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్. లబ్ధిదారులకు సాయం అందించారు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ 5 లక్షల ఎల్ఓసిని పంపిణీ చేశారు. ఉద్యమకారుల పోరాటానికి ఫలితం కేకే కమిటీ అలాగే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం ఆత్మగౌరవం కోసం 9 ఏళ్లుగా సాగించిన ఉద్యమాల ఫలితంగానే ప్రభుత్వం కేకే కమిటీని ఏర్పాటు చేసిందంటూ కూడా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఫౌండర్ చైర్మన్ డాక్టర్ చీమా శ్రీనివాస్ తెలియజేశారు. భద్రాచలంలో యువకుడు అదృశ్యం,
పెళ్లి విషయం ప్రస్తావించడంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు యువకుడు. ఆచూకీ తెలిపిన వారికి పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. భద్రాచలం పట్టణానికి చెందిన ఓ యువకుడు అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. రెవెన్యూ కాలనీకి చెందిన డీకొండ సాయి మణికుమార్ అనే యువకుడు గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం డీకొండ సాయి మణికుమార్ బీటెక్ పూర్తి చేసి గత కొంతకాలంగా చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం ప్రైవేట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లుగా తెలిపారు. ఇక 12వ తేదీన రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లో పెళ్లి విషయంపై తల్లిదండ్రులు మాట్లాడగా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయినట్లుగా కూడా తెలిపారు. వాళ్ళు ఎవరికైనా సమాచారం అందితే తెలపండి అంటూ కూడా తెలియజేస్తున్నారు. ఇంట్లో పోలీస్ స్టేషన్లో కూడా తల్లిదండ్రులు కంప్లైంట్ చేశారు. ఇక ప్రధానంగా మరొక అంశం చూస్తే విప్పలసింగారం అభివృద్ధిపై ఎమ్మెల్యే పాయంకు వినతి పత్రం అందజేశారు. మణికంఠ నగర్లోని కోటి బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయాలంటూ కూడా వినతిలో తెలిపారు. ఇక కేజీబీవీ బూర్గంపాడు విద్యార్థిని జిల్లా స్థాయి ప్రతిభా పురస్కారం. ఇక భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ బ్యూటీషియన్ శిక్షణ ముగింపు కార్యక్రమం జరిగింది. 250 గంటల వృత్తి శిక్షణ పూర్తి చేశారు. విద్యార్థులకు ధృవపత్రాలు పంపిణీ చేశారు. 6 నెలలు జైలుకి. ఆరోగ్యం ప్రాణం రెండూ మీ చేతుల్లోనే ఉన్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ లో 54 మంది డ్రైవర్లు పట్టుబడ్డారు. జవహర్ నగర్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివశంకర్ తెలిపారు. ఇక మద్యం తాగి వాహనం నడిపితే మాత్రం 6 నెలలు జైలుకే వెళ్తారంటూ కూడా తనిఖీల్లో భాగంగా హెచ్చరించారు. బీజేపీని వీడి బీఆర్ఎస్ లో చేరికలు జరిగాయి. రాజేంద్రనగర్ శంషాబాద్ మండలం నర్కుడ గ్రామంలో బీజేపీ సీనియర్ నాయకులు గూడిపు రాజేంద్రతో పాటుగా సీనియర్ నాయకులు బీజేపీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శ్రీ వినాయక పెయింటర్స్ యూనియన్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా గోపి శివకుమార్ ఎన్నిక. ఇక యూట్యూబర్ గా అడుగుపెట్టిన నారా దేవాంశ. ఇక డైనోడీట్స్ ఛానల్ ప్రారంభించారు. డైనోసార్ల ప్రపంచంలోని తీసుకువెళ్లన్న దేవాంశ్ టీజర్ తో మంత్రి లోకేష్ సందడి చేశారు. చెస్ లో రికార్డుల నుంచి ఫ్యాట్ కాస్ట్ దాకా నారా నందమూరి కుటుంబాలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ప్రధానంగా చూస్తే కూడా నారా లోకేష్ తనయుడు నారా చంద్రబాబు నాయుడు మనవడు నారా దేవాంశ డిజిటల్ ప్రపంచంలోకి సరికొత్త అడుగు వేశారు. తనలోని ప్రతిభను నలుగురితో పంచుకునేందుకు తనకున్న ఆసక్తులను ప్రపంచానికి తెలియజేసేందుకు ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించారు. చిన్న వయసులోనే చదరంగంలో ప్రపంచ రికార్డు సృష్టించిన దేవాంశ్ ఇప్పుడు పాడ్కాస్ట్ సెట్ల ద్వారా వీక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ సరికొత్త ప్రయాణం పట్ల నారా నందమూరి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక నారా దేవాంశ్ తాజాగా డైనోడీట్స్ అనే పేరుతో తన సొంత యూట్యూబ్ ఛానల్ను అధికారికంగా ప్రారంభించారు. ఈ ఛానల్ ప్రధానంగా డైనోసార్లు, ప్రాచీన శిలాజాలు, పురాతన అవశేషాల గురించి ఆసక్తికరమైన విషయాలను చర్చించేందుకు ఉద్దేశించబడింది. తాను తెలుసుకున్న ఎన్నో ఆశ్చర్యపరిచే నిజాలను, డైనోసార్ల ప్రపంచంలోని వింతలు మరియు విశేషాలను దేవాంశ్ తనదైన శైలిలో ప్రేక్షకులకు అందించనున్నారు. పార్టీ పెడితే పక్కా గెలిచేటోడంటూ కూడా నిన్న సూపర్ స్టార్ రజనీకాంత్ అయితే తెలిపారు. విజయ్ నాకు సమజీవి కానే కాదు, కమల్ హాసన్ సీఎం అయితేనే అసూయ పడతా, రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై, ద్రావిడ పార్టీలకు ఓడించిన విజయ్ను చూసి షాక్ అయ్యా అంటూ రజనీకాంత్ చెప్పుకొచ్చారు. చిన్న పొరపాటు చేసిన దళపతికి భారీ మూల్యం, అలాగే స్టాలిన్ కు నాకు మంచి మిత్రుడు, నేను నీచమైన వ్యక్తిని కాదు అంటూ కూడా నిన్న రజనీకాంత్ చెప్పుకొచ్చారు. తమిళనాడు రాజకీయాల్లో ప్రముఖ నటుడు దళపై విజయ్ సృష్టించిన ప్రపంచాన్ని ముఖ్యమంత్రి ఆయన బాధ్యతలు స్వీకరించిన పరిణామాలపై కూడా రజనీకాంత్ స్పందించారు. ఆయన మాటలకి తర్వాత కమల్ హాసన్ కూడా స్పందించారు. ఈసారి మాత్రం రాజకీయాలపై విజయ్తో తనకున్న పోలికలపై కుండబద్దలు కొట్టినట్లుగా కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇక ఐబొమ్మ బప్పంపై కూడా ఉక్కుపాదం. ఇక సైబర్ క్రైమ్ పోలీసులు ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేశారు. కొత్త సెట్లలో రెచ్చిపోతున్న పైరసీ కేటగాళ్లు వెబ్సైట్తో నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా ఐబొమ్మ రవి చెప్పారు. ఇక కొత్త సినిమాల లీక్ పై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కూడా పోలీసులు సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇక దర్యాప్తు అయితే ప్రారంభించారు. మార్కులు పెరిగితే ఫీజు వాపస్, ఆన్ స్క్రీన్ మార్కింగ్ పారదర్శకం, ఆన్సర్ షీట్లకు ఫుల్ సెక్యూరిటీ, సిబిఎస్ఈ జవాబు పత్రాలు వెరిఫికేషన్ పై స్పష్టత. ఇక ఆందోళనలకు చెక్ పెడుతూ విద్యార్థులకు ఊరట లభించింది. ఇక మహాదిన పత్రికలో ఇప్పటి వరకు పొలిటికల్ గా చూస్తే కూడా ఇప్పుడు ఇక ఎంటర్టైన్మెంట్ చూస్తే కూడా తెలుగు క్రికెటర్తో శ్రీలీల డేటింగ్. ఇక కన్నడ ముద్దుగుమ హీరోయిన్ శ్రీలీల గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు చెప్పాల్సిన పర్లేదు. ఈ ముద్దుగుమ స్టార్ హీరోల సరసన మెప్పించింది. ఏడాది పరాశక్తి చిత్రంలో తమిళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ కన్నడ భామ ప్రస్తుతం ధనుష్ కు జంటగా కనిపించనున్నారు. తెలుగులో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే ఈ ముద్దుగుమ్మపై గతంలో రూమర్స్ వినిపించాయి. బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్ తో డేటింగ్ లో ఉందంటూ కూడా వార్తలు వచ్చాయి. వినాయక చవితి వేడుకల కోసం ఆమె తన తల్లితో కలిసి
ముంబైలోని కార్తిక్ ఇంటికి వెళ్లడంతో పుకార్లు వైరల్ అయ్యాయి. అదే సమయంలో తనకు డాక్టర్ కోడలు కావాలంటూ కార్తిక్ ఆర్యన్ తల్లి చెప్పడంతో మరింత ఆజ్యం పోసింది. కానీ వీటిపై ఎవరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఇక తాజాగా శ్రీలీలపై మరొకసారి డేటింగ్ రూమర్స్ సోషల్ మీడియాలో గుప్పమంటున్నాయి. ఈసారి ఏకంగా టీమిండియా క్రికెటర్ శ్రీలీల డేటింగ్ లో ఉంది అంటూ కథలు వస్తున్నాయి. ఇక మన తెలుగువాడు యాంగ్ క్రికెటర్ డేటింగ్ చేస్తుందంటూ కథనాలు వినిపిస్తున్నాయి. మనం ఈరోజు ప్రధానంగా అయితే చూసాం కదా, అంటే ఉప సర్పంచ్లు సర్పంచ్లకు సంబంధించి కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటే సర్పంచ్లకు సంబంధించి చెక్ పవర్ ఇస్తే ఉప సర్పంచ్లు మాకు ఇది నచ్చలేదు, మేము అసంతృప్తి చెందుతున్నామంటూ కూడా వాళ్ళు మాట్లాడారు. మరొక అంశం ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో చూస్తే కూడా బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్కు సంబంధించి కూడా రోజుకు ఒక ట్విస్ట్ నెలకొంటుంది. ఈ కేసు నడుస్తుంది. విచారణ నేపథ్యంలో కూడా న్యాయమూర్తిపై ఆరోపణలు సోషల్ మీడియాలో. దీనికి సంబంధించి కూడా న్యాయమూర్తి భావోద్వేగానికి లోనే నేపథ్యంలో దీనిపై కూడా సోషల్ మీడియాలో ఎవరైతే అంటే పోస్టులు పెట్టారో వాళ్ళపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ అయితే ప్రారంభించారు. ప్రధానంగా చూస్తే ఇది ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా కేరళలో పర్యటనలో భాగంగా కేరళం సీఎం ప్రమాణ స్వీకారంలో కార్యక్రమంలో కూడా ఆయన హాజరయ్యారు. ప్రధానంగా బండి సంజయ్ కుమారుడికి సంబంధించి కూడా కొంతమంది అయితే ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించి అంటే బండి సంజయ్ని కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలంటూ కూడా ఒకవైపు డిమాండ్ చేస్తూ ఆయనకి లేఖలు రాస్తున్నారు. మరొక అంశం అయితే కూడా అంటే కేంద్రానికి అంటే ఈ కేసుకి సంబంధం లేదు అంటూ కూడా కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. ప్రధానంగా అయితే ఈ రోజు మహాదిన పత్రికలో మనం ఈ అంశాలను చూసాం. ఇది ఇవాల్టి మహాదిన పత్రికలోని ప్రధాన అంశాలు. చూస్తూ ఉండండి ANN.